నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ ఏఐఎస్ఎఫ్ నాయకులు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహరం శనివారం 5వ వార్డులో పర్యటించారు. టీడీపీ జనసేన మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం మేడం గారు, జయలక్ష్మి మేడం గారు నందులపేటలోని కృష్ణా రెసిడెన్సీకి రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మా అపార్ట్మెంట్ వాసులందరితోటి ఓట్ల గురించి ప్రస్తావించి జరగబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడారు. దీనిలో భాగంగా పల్లెటూరుల నుంచి, పల్లెల నుంచి, మన అర్బన్ ఏరియా నుంచి అందరూ జన సైనికులు, నాయకులు రావడం జరిగింది. అందరూ చాలా ఇష్టంగా స్వాగతించారు. ఎన్నికల భాగంలో జనసేన నాయకులు మనోహర్ గారు భార్య గారు వచ్చి మాకు ఆహ్వానించాము. వాళ్ళు వచ్చి ఓటు హక్కును అడిగారు. మేము శుభ్రం ఈసారి జనసేనకే మా ఓటు వేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అబ్జర్వర్ పార్వతి తెలిపారు. తెనాలిలో జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందని తెలిపారు. మరో 2 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయని, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్గా, అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కండక్ట్ చేసే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లో కూడా 2 సిట్టింగ్ స్క్వాడ్ని పెట్టడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. ఫ్యాన్స్, వెంటిలేషను, లైటింగ్, వాటర్, శానిటేషన్ అన్ని ఫెసిలిటీస్తో ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా మంచి అట్మాస్ఫియర్లో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక మనకి సైన్స్ పేపర్ ఒకటి ఉంది, అలాగే సోషల్ స్టడీస్
మేజర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి, మైనర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్స్తో ఈ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయినట్లే. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, అలాగే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రియదర్శిని ఫార్మసీ కాలేజీ సహకారంతో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా టీబీ అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పావని ప్రియాంక టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీబీ రాకుండా ఉండటానికి వచ్చిన వారు తీసుకోవాల్సిన మందుల గురించి డాక్టర్ వినీల్ తెలియపరిచారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ప్రియదర్శిని కాలేజీ ఉపాధ్యాయురాలు లావణ్య, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ మూర్తి, ప్రియదర్శిని కాలేజీ ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబర్క్లోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ట్యూబర్క్లోసిస్ డే అంటే టీబీ డే, వరల్డ్ టీబీ డేని పురస్కరించుకొని ఈ ప్రోగ్రామ్ జరపడం జరిగిందండి. దీనికి ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి వచ్చారు. అండ్ మన రెడ్ క్రాస్ భానుమతి గారు మరియు హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్కి ముందు ఒక భరోసా, ఎస్ వీ కెన్ ఎండ్ ఇట్ అనే స్లోగన్తో ఇవాళ ఇంటర్నేషనల్ థీమ్ అనేది రిలీజ్ అయింది. అంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన అందరం ఎడం చేతి భుజం తాకి చూసుకుంటే BCG స్కార్ ఉంటుంది. స్కార్ ఉన్నది అంటే మనం వ్యాక్సినేటెడ్ అని మనకి టీబీ వచ్చే అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఆపడం చాలా కష్టం. మనం కోవిడ్లో చాలా బాధలు పడ్డాం. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి టీబీని అవాయిడ్ చేయాలి అంటే ముందు జాగ్రత్తలు. ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి మరియు ఆ పేషెంట్ కేర్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టీబీకి మందులు వాడటం మొదలుపెట్టాక పూర్తి కోర్సు ఫినిష్ చేయాలి. మధ్యలో ఆపేయటం లాంటివి చేయకూడదు. పూర్తి కోర్సు ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం ఉంటుంది. కంప్లీట్ కోర్స్ వాడిన వాళ్ళకి పూర్తిగా ట్యూబర్క్లోసిస్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లల కాడి నుంచి చనిపోయి ఎవరికైనా టీబీ రావచ్చు. తల ఎంటుకలు గోరు తప్ప ఏ భాగానికైనా వచ్చింది. ఎక్కువగా లంగ్స్కి వచ్చింది. లంగ్స్కి వచ్చింది ప్రమాదం. అది అంటే ఒకరికొకరు వ్యాప్తి చెందుతుంది. లంగ్స్ కాకుండా ఇతర భాగాలు కూడా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. లంగ్స్ వచ్చే టీబీని పల్మనరీ టీబీ అంటారు. మనకి టీబీ టెస్టు ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందు ఫ్రీగానే ఇస్తారు. మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ వినీల్ సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, చాలా రెఫర్ చేస్తుంటారు. కొన్ని ఎక్స్రే పాజిటివ్ కూడా వస్తుంటాయి. పీరియడిక్ కేసులు కూడా మన దగ్గర వాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా టీబీ ముందు చూపిస్తూ ఉన్నాం. కాబట్టి మీ కాలేజీలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా టీబీ సెంటర్స్ ఉంటాయి. 2 వారాల నుంచి దగ్గు రావటం, 2 వారాల నుంచి జ్వరం రావటం, దగ్గినప్పుడు కళ్ళు రక్తచారం కనపడటం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, ఎక్స్రే తీసిన ఎక్స్రే మార్పు రావటం, ఈ 5 లక్షణాలు ఏ టీబీ ఉందో అనుమానిస్తాం. దాని టీబీ సంబంధించి టెస్ట్ అడ్వాన్స్గా సిబిఆర్ మిషన్ ఉంది. గతంలో మైక్రోస్కోప్ చేసేవాళ్ళు, దానికంటే అడ్వాన్స్ మిషన్ సిబిఆర్ మిషన్ ఉంది. ఇప్పుడు మిషన్ కూడా మన హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందుగా ఫ్రీగానే ఇస్తారు. ప్రత్యేక రీతిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టీబీ పేషెంట్కి ప్రతి నెల 5 రూపీస్ వాళ్ళ అకౌంట్లో డీబీటీ రూపంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేస్తారు. స్వాతంత్ర సమర యోధులు, విప్లవ యువ కిశోరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతిని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం స్థానిక శివాజీ చౌక్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అతి చిన్న వయసులో వారు దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు. నాడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కొరకు అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతిని, వర్ధంతిలను అధికారికంగా జరపాలని, అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపాసం వెంకటేష్, సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ మాస్టారు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, గండు శివ, చెన్నూరు సాయి, వివేక్, కావిటి యశ్వంత్, పవన్ తదితర విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా
స్థానిక శివాజీ చౌక్ నందుగల మరి భగత్ సింగ్ విగ్రహానికి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు కలిసి మరి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి తెనాలి నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గతంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మరి విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడి ఏ విద్యార్థికి అయితే ఇబ్బంది కలుగుతూ ఉందో, ఏ యువకుడికైతే సమస్య వస్తుందో అక్కడ అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య రెండూ ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన దేశానికి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థుల యువతలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు విచ్చేసిన యువతకు విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి సమైక్య అదేవిధంగా యువజన సమైక్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఫలాభిషేకం చేయడం కూడా జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం యువతకు కానీ విద్యార్థులకు కానీ, రానున్న రోజుల్లో భగత్ సింగ్ ఆశయాలను ప్రతి ప్రజల్లోకి గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థుల యువతలుగా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చుండూరు మండలం పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామాలలో డాక్టర్ నక్క అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నక్క ఆనంద్ బాబు గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.